నమస్తే శ్రీ కృష్ణాయ నమః. జూలై నెల 14వ తారీఖు 2025 సోమవారము. ఈరోజు సంకష్టహర చతుర్దశి. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 53 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు. ఈరోజు తిథి చవితి రాత్రి 11 గంటల 57 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పంచమి తిథి ప్రవేశము. నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం 6 గంటల 40 నిమిషముల వరకు, తరువాత శతభిష నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము మధ్యాహ్నం 1 గంట 54 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 28 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 39 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 14 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 7 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 10 గంటల 44 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4 గంటల 17 నిమిషాల నుంచి తెల్లవారి 5 గంటల 5 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి సమయంలో 11 గంటల 20 నిమిషాల నుంచి రాత్రి 12 గంటల 54 నిమిషముల వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయము 11 గంటల 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు టెక్నికల్, సివిల్, మెడికల్ ఈ విద్యార్థులకు విశేషమైన గ్రోత్, డెవలప్మెంట్, విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు, మీరు ఏదైతే గోల్స్ సెట్ చేసుకున్నారో అవి సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క టాలెంట్, మీ కెపాసిటీ పెరిగి మేనేజ్మెంట్ వారి నుంచి ప్రశంసలు పొందడంతో పాటుగా మీకు ఏదైనా ఒక పోస్ట్ రావడం కానీ, మీ యొక్క ప్యాకేజీ పెరగడం కానీ, వేరే ప్రదేశానికి మిమ్మల్ని బదిలీ చేయడం కానీ జరిగే అంశాలు ఇక్కడ గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్టాకింగు, కాంట్రాక్ట్ బేస్డ్ వ్యాపారాలకు మంచి ఆదాయం వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు కోతకు సిద్ధమైనాయి. మార్కెట్లో మీ యొక్క పంటకు మంచి ధర వచ్చే అవకాశం కనబడుతోంది. వెంటనే మార్కెట్కు తరలించే ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న నొప్పులు మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శాంతి నెలకొనడంతో పాటు శుభవార్తకు ఏదైనా ఒక శుభవార్త వినే అవకాశంతో పాటుగా ఆదరాభిమానాలు పెరగడంతో పాటు మీరు ఏదైనా ఒక యాత్ర చేయడం కానీ, క్షేత్ర దర్శనం కానీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. చెప్పదగిన పరిహారము, శనిదేవుడికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, నల్లని వస్త్రాలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో చదివే విద్యార్థులు సైకాలజీ, సామాజిక శాస్త్రము ఈ రెండు చదివే వారికి మంచి ఫలితాలు రావడంతో పాటు కొన్ని అవకాశాలు, మీరు ఊహించని అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది. మీరు వాటిని అందుకునే ప్రయత్నం చేయండి తప్ప నెగ్లెక్ట్ చేయకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ఊహించని ప్రాజెక్టు మీకు లభిస్తుంది. దాన్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఆటోమొబైల్స్, ఇంజనీరింగు ఈ రంగాలకు చెందిన వాళ్ళకి విశేషమైన లాభాలు రావడము, మీ యొక్క వ్యాపార విస్తరణకు ఉపయోగపడేటట్టుగా గోచరిస్తోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక చెరువు ఆధారిత సాగు చేసినట్టయితే మీ పంటలు విశేషంగా పండుతాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఛాతీలో నొప్పి కానీ, ఛాతీ పట్టేయడం కానీ, అలసట, సుగంధ ద్రవ్యాల వాడకము కొంచెం తగ్గించడము ఇలాంటివి ఏవైనా కనిపిస్తున్నాయి. వాటి పట్ల జాగ్రత్త తీసుకోండి. మరీ ముఖ్యంగా ఛాతీకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా మీకు కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక పిల్లల వల్ల మంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో సంతోషంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని శాంతి మంత్రాన్ని జపించడంతో పాటు నల్ల నువ్వులను, నల్లని వస్త్రాలను మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ధార్మిక, తాత్విక విజ్ఞానం మీకు ఎక్కువగా పెరిగే అవకాశము,
ఆహ్, ఆధ్యాత్మిక పరంగా అడుగులు వేసే అవకాశం కూడా కనబడుతోంది. ఉద్యోగ పరంగా చూసినట్టయితే పాత సమస్యలేవైనా మీకు ఉద్యోగంలో గతంలో ఉండి ఉంటే అవి తిరిగి మళ్ళా మొదలయ్యేందుకు అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. కొత్త కొత్త బాధ్యతలు మీకు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అది వెనక్కి వెళ్ళే అవకాశం, అంటే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తే అది వెనక్కి వెళ్ళడము, ప్యాకేజీ పెరగడం కోసం ప్రయత్నం చేస్తే అది వెనక్కి వెళ్ళడము. ఇలా మీరు ఏ ప్రయత్నం చేసినా కొంచెం జాప్యం జరిగే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకొని ప్రయత్నాలు చేసుకోండి. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే గనక ఆన్‌లైన్ సేవల ద్వారా మీ యొక్క వ్యాపారము అభివృద్ధి చెందే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేయండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే గనక మిరప, టొమాటో ఈ 2 సాగు చేసినట్టయితే కనుక విశేషమైన రాబడి, పంట దిగుబడి, మార్కెట్‌లో రేటు అధికంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే గనక శరీరంలో తేమ తగ్గిపోవడం వల్ల కొంత ఇబ్బందులు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే గనక భార్యాభర్తల మధ్య అనురాగము, అన్యోన్యమైన దాంపత్యం కనబడబోతోంది. మెరుగుపడడంతో పాటుగా శుభవార్తలు వినే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహానికి సంబంధించిన జపం కానీ, హోమం కానీ, దానం కానీ యథాశక్తి చేసుకోవడంతో పాటు పసుపు కలిపిన గోధుమలను, అంటే పసుపు కొంచెము, గోధుమలు కొంచెము ఈ 2 కలిపి, అంటే కలిపేయడం అంటే 2 ఒక దాంట్లో కలపడం కాదు. పసుపు, గోధుమ ఈ 2 కలిపి కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పే పరిహారాలు, గ్రహస్థితులు. నమస్తే.